రాజు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ ఇంట్లో మిక్సీ, ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ బాగు చేయడం. అవి తర్వాత చేద్దాంరా. నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళకపోతే మా సీనియర్ లాయర్ గారు ఫైర్ అయిపోతాడు. అవునరా రాజు, నువ్వు లాయర్ అయి ఉండి ఈ అడ్డమైన పనులు చేయడం దేనికిరా? చూడు బస్సు, మనకి అన్నం పెట్టే ఏ పనైనా దైవంగా భావించాలి. ఇంకెప్పుడు అలా అనుకో. అలాగే నా ఉద్దేశం, హాయిగా కోర్టులో కేసులు వాదించక ఇలా స్ట్రీట్ల వెంట తిరగడం ఎందుకని. అదే బస్సు, లాయరు అనగానే వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటారు. నేను కేవలం అప్రెంటిస్ని. నా సీనియర్ లాయర్ నాకు ఇచ్చేది ఎంతో తెలుసా? నెలకి 800 రూపాయలు. కానీ మీ ఇంట్లో వాళ్ళు లాయర్ గా నువ్వు వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటున్నారు. అనుకొని నీ సంపాదన 800 అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అవి కొను ఇవి కొను అని నేను అడగరు కదరా. ఒరే బస్సు, నేను లాయర్ని వేలకు వేలు సంపాదిస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా వాళ్ళు. నేను ఇప్పుడు అది సంపాదించడం లేదని తెలిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అందుకే వాళ్ళతో నిజం చెప్పడం లేదు. అర్థమైంది. ఏమిటి రాది? నేను కూడా నీ బ్రదర్ అయి ఉంటే ఎంత బాగుండేది రాజు. నువ్వు అంతగానే ఎక్కువరా. రాజు, టైం ఇక్కడే ఇలాగే అయిపోతే ఎంత బాగుండు రాజు. టైం? ఈ పాటికి మా సీనియర్ నా మీద గొంతులేస్తూ ఉంటాడు రా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. వస్తా. సార్ సచావా, వచ్చావా? నరేంద్ర వర్ష సురేంద్ర ఫైలు ఎక్కడొచ్చిందో నీకేం తెలుసా? ఏమిటి జేబులో చేయబడి వస్తావు? అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని దాని బాధ్యత నాకు అప్పచెప్పారు. అది కరెక్టే. అది మీ పర్సనల్ లాకర్ లో పెట్టాను. ఓహో, ఇంతవరకు ఆఫీస్ అంతా వెతికించాను కానీ నా పర్సనల్ లాకర్ చూసుకొని చావలేదు. ఇదిగోండి సార్. ఇదే గుడ్, వెరీ గుడ్. ఇదేమిటి సార్, ఫైల్ దొరికినా ఇంకా వెతుకుతున్నారు? అది చెప్పి చావచ్చుగా. ఇంకా వెతికి చేస్తారే. ఫైల్ దొరికింది, మీ సీట్లోకి వెళ్ళి చావండి. రండి. రాజు, నువ్వు మాత్రం నాకు బాగా నచ్చవయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే కానీ నువ్వు ఇలాగే 2 సంవత్సరాలు నా కింద అప్రెంటిస్ చేసి చావు. అప్పటిదాకా నీ జీతం 800 కానీ ఆ తర్వాత మాత్రం పెంచేస్తాను. అప్పటిదాకా బతికి చచ్చేది ఎలా సార్? అది నాకేం తెలిసొచ్చు. మీ చావు మీరు చావండి. అది అక్కడ చావబెట్టు. చూడు, ఈ 1,00,000 తీసుకెళ్ళి బ్యాంకులో నా అకౌంట్లో ఇస్తావు. ఫైల్ జాగ్రత్త. ఓకే. రావయ్య రాజు, నీకోసం వెయిటింగ్. ఎంతసేపు అయింది బాబా వచ్చి? ఇప్పుడే రా తమ్ముడు. అమ్మా వస్తున్నాను రా. అమ్మా ఇదిగో, ఇంటి అద్దెకి ఇంటి ఖర్చులకి. అన్నయ్య, నా కాలేజ్ ఫీజ్ గుర్తుందమ్మా? అమ్మా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే కదరా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? ఇంగ్లీష్ స్టేషన్ కి. రే తమ్ముడు, ఇలారా. ఎక్కడికి? నవరంగ్ టాకీసా, లీలా మహలా? లీలా మహల్. సారీ అన్నయ్య. చూడు, నిన్ను సినిమా చూడొద్దని చెప్పడం లేదు, కానీ చదువు పాడు చేసుకుని కాదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇదిగో షర్ట్ కొనుక్కోవాలన్నావుగా, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. రైట్. అక్షర లక్షలు విలువ చేసే మాట చెప్పావురా తమ్ముడు. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు కదే పిచ్చి మొహ, చెప్పకేం చేస్తాడు. రాజు, ఆ మధ్య నువ్వు ఇచ్చిన డబ్బుతో గోడల వరకు లేచేయి. స్లాబ్ వేయాలి, ఇంటికి వేయాలంటే 50,000 అవుతాయి. కనీసం నువ్వు 25,000 సర్దితే. 25,000? 25 లక్షల అన్నంత ఎక్స్ప్రెస్ ఇచ్చేవటయ్యా బాబు. జస్ట్ 25,000 కదా. ఇదిగో, నా నెత్తి మీద ఎప్పుడు టోపీ కప్పు ఉంటుంది కాబట్టి ఇంటికి కప్పు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు. ఇదిగా, ఇంటికి కప్పేయించేది మీ అక్కయ్య సుఖం కోసం. చూడు బావా, నా దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంకుల్లో దాచుకుంటే ఎందుకుంటుంది? అది నాకు తెలుసు. లాయర్ గా నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, లక్షలు లక్షలు ఏ బ్యాంకుల్లో దాస్తున్నావో. ఇవ్వదలుచుకుంటే నీకు 25,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. పరాయి వాళ్ళు కాదుగా, సొంత అక్క బావేగా. ఇవ్వరా? నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పు, అంతేగాని ఇలా పచ్చబద్దాలు ఆడకరా. రేపు వాళ్ళ స్థితి బాగుంటే తిరిగి ఇచ్చేస్తారులేరా, వడ్డీతో సహా. అల్లుడు గారు. వాడు పొద్దుననంగా బయటకెళ్ళి అలసిపోయి వచ్చాడు. కాస్త స్నానం చేసి తిమిత పడ్డాక నేను చెప్పి ఇప్పిస్తాను. అందుకే అన్నారు అమ్మైనా అత్తైనా అత్తేనని. మీరు లోపల పదండి. మీరు పదండి. మోహిని, మోహిని, నాకు నీకు ఆకలిస్తుంది. ఏ ఆకలమ్మా? అది కాదు, టిఫిన్ కావాలి మోహిని, ప్లీజ్. మీరేదో జోక్ చేస్తున్నారనుకున్నాను. 1 minute. నేనే తినిపిస్తాను.
రాము ఏంటంటే బస్సు ప్రయాణం కాదు కానీ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయిందిరా. నాకు కూడా ఎక్కడెక్కడ దూరగా ఉందండి. ఏదైనా హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుని స్నానం చేద్దాం. కరెక్ట్, పదండి. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. మీరు ఆవలిస్తున్నారు కదా, మీ నోరు కాలేదని నేను అనేశాను. ఎక్స్ట్రాలు చేయమాక సార్. కూలీ సార్ తీసుకోవా. ఏంట్రా సామాన్లు మోయడానికి నీకు మళ్ళీ ఇంకో మనిషా? నువ్వున్నది ఎందుకురా? అవును నేనున్నది ఎందుకు? ఇడిచాయి తమ్ముడు మాట మాట మాట. ఏంటి ఇక్కడ దగ్గరలో ఏదైనా మంచి హోటల్ ఉందా? నువ్వు ఉన్నది ఎందుకయ్యా? ఎదుగా వెళ్ళలే. బాగా పెట్టాడా? పద. నువ్వు కారణాలు చెప్తున్నావు సరేనయ్యా, జానకమ్మకి నేనేం చెప్పాలి? రేపట్లోగా సీలింగ్ పని పూర్తయిపోవాలి. ఇదిగో. అలాగే సార్. రే చంటి. రే అమ్మా. అమ్మా ఏంటి దొరగారు ఎక్కడి నుంచి రాక? ఎటకారమా? కాదు మమకారం. సంపాదన ఎలాగో లేదు, అడిగిన దానికి సమాధానమైనా ఉండాలి కదా. ఏంటండి ఉన్నది ఒక్కగానొక పిల్లోడు, చంద్రబింబం లాంటి మొహం చూసి మీకెలా తిట్టాలనిపిస్తుందండి? చంద్రబింబమే. ఆ వెలుగు చూడలేక జీవితాలు కాలిపోతున్నాయి ఇక్కడ. అసలు ఏం చూసి నీలా మ్యారేజ్ చేసుకున్నాం మమ్మీ? ప్రేమ గుడ్డిదంటారు కదన్నా, అసలు ఏమీ చూడలేదురా. పర్లేదమ్మా, నిన్నేం చూసుకుంటా. నాన్నకు విడాకులు ఇచ్చే. ఈ వయసులో విడాకలిస్తే బాగోదేమో నాన్న. అంటే వయసులో ఉంటే ఇచ్చేద్దామనే. ఎప్పుడు గాలికి తిరుగుతూ ఎంజాయ్ చేయడం కాదురా, కాస్త పని మీద కూడా శ్రద్ధ ఉండాలి. మీ వయసులో పని చేయాలి డాడీ, నా వయసులో ఎంజాయ్ చేయాలి. ఏంటి నా ఈడు? వయసులో పూజలు చేయాలి. నేను పిడకలు తట్టాలి. అరే చిన్న లేరా, ఎంతసేపు పడుకుంటావు? అరే చిన్న లేరా, అరే చిన్న లేరా. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను రా. ఎదవ బతుకు చికెన్ కొట్లో పడుకున్నా ఒకేసారి వస్తుంది రా సావు. కానీ పక్కన పడుకుంటే రోజుకోసారి వస్తుంది. థ్యాంక్స్ రా చిన్న. రోజు పొద్దున్నే ఈ పాడుకోవాల. నా డ్యూటీ అయిపోయింది, ఇక నీ సావు నువ్వు సావే. చంటి. అరే చారి, టైం అయింది, పాట పెట్టరా. రోజు గుళ్ళో ప్రేమ పాటలు పెడతాం, టూలో జనం తిడుతున్నారా. నా ఉద్యోగం పోయేలా ఉంది. ఏ వాళ్ళు పెట్టే భక్తి పాటలు మన రోజు ఇంటలా పెట్టుబ్బే. తినేస్తాడు దరిద్రుడు. రే ఆగా, నేను చెప్పినప్పుడు పెట్టు. 3, 2, 1 గో. హలో సార్, ఒక నిమిషం. ఏమయ్యా ఆలిన వల్ల బాగున్నావా? ఏదో బాగుండడం బాగుండకపోవడం అంతా మీ మీద ఆధారపడి ఉంది. పదేవాడువే, నేను వడ్డీ వ్యాపారస్తున్నా గానీ వైద్యుడి గానీ. ఏంటి డబ్బులు కావాలా? ఎంత? ఓ 25,000. 25,000 కుదరదే. ఓ పని చేయి, 30,000 తీసుకో. 30,000 నాకెందుకండి? నువ్వు 30,000 తీసుకో చెబుతా. నాకు 30,000 ఎందుకండి? 25 చాలు. అబ్బాబా 30,000 తీసుకోవయ్యా. నాకు 25 చాలండి. ఒక లెక్కగా ఉంటుంది. ఏవీ లేదు, నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు అనుకో, నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా. 5,000 వడ్డీయా? అది నువ్వు కాబట్టి మామూలుగా 10 కనుక్కో. ఏమిటి ఓకేనా కాదా? నీతో టైం. ఓకే ఓకే ఓకే. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. ఇదిగో ముందు తెల్లగాయితే మీద సంతకం పెట్టు, మ్యాటర్ తర్వాత నేను రాసుకుంటాను. అర్థమైందా? తీసుకో, ఇదిగో పెన్ను, సంతకం పెట్టు. సంతకం పెట్టు. పెట్టావా? ఇదిగో అన్ని 500 రూపాయల నోట్లు, 25,000 లెక్క చూసుకో. అక్కర్లేదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. బలే. ఇదిగో రాజు, ముందే చెబుతున్నా, రోజుకు 1000 రూపాయలు చొప్పున 30 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చేయాలి. ఏ రోజు 1000 రూపాయలు కట్టకపోతే ఆ రోజు మొహమాటం లేకుండా నిన్ను జైలుకి పంపిస్తాను. ఆ తర్వాత గురవయ్య గారేంటి ఇలా చేశారేంటి అని నువ్వు ఫీల్ కాకూడదు. అర్థమైందా? తప్పకుండా కడతానండి. కడితే బయట ఉంటావు, లేకపోతే జైల్లో ఉంటావు, అంతే తేడా. కడతాను. కడతానంటే కుదరదు, కట్టాలి చెప్తున్నా. అబ్బా కడతానండి. కడతానంటే ఎట్లా? కట్టకపోతే ఇబ్బంది పడతావు. కడతాను. అదేనయ్యా, కడితేనే పర్లా, కట్టకపోతే ఇబ్బంది పడతావు. అది అర్థమైందా? ఇదిగో వస్తా. రాజు, ఇంత డబ్బు ఎక్కడ సంపాదించావురా? సంపాదించడం కాదురా, అప్పు చేశాను.
అక్కే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా వాళ్ళ కోసం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అలాగే ఆ, సరే ఇంకేమేం పనులు ఒప్పుకున్నావు? గోల్డ్ అని పనులు కమిట్ అయిపోయాయి. అరే! అందులో మొదటిది సంగీత పాఠం. సంగీతం మనకి రాదు కదరా, ఎలా ఒప్పుకున్నావు? రాజు రాదు నువ్వు అనకూడదు. నువ్వు ప్రొసీడ్ అయిపో, నేను కమిట్ అయిపోయాను. తప్పదు. సరే ముందు డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. నువ్వు సంగీత పాఠం అలాగే. సంగీతం నేర్పాలా? ఇప్పుడు ఎలా?